నాన్ వెజ్ గత కొంతకాలంగా యాక్చువల్‌గా నాన్ వెజ్ వివాదాల్లో ఉన్నాడు. అతని మీద ముఖ్యంగా ఈ అనసూయ వీళ్ళకి సంబంధించిన శివాజీ వీళ్ళిద్దరి విషయంలో అతను కూడా తలదూర్చాడు. అతను కామెంట్లు చేశాడు. ఆ కామెంట్లు చేసే క్రమంలో అతను సీతాదేవి, ద్రౌపదిని గురించి ఆహ్, నోరు జారాడు. ఆ నోరు జారిన దాని మీద విపరీతంగా ఇక్కడ వ్యతిరేకత వచ్చింది. కరాటి కళ్యాణ్ లాంటోళ్ళు హిందూ మహా విశ్వ హిందూ పరిషత్ లాంటి హిందూ సంస్థలు అతని మీద కేసు పెట్టారు. తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా అతను తగ్గట్లేదు. దానికి సంబంధించి నోరు జారిందని అతను ఒప్పుకున్నాడు. సారీ చెప్పాడు. కానీ అప్పటి నుంచి అతను తీవ్రంగా ఈ హిందుత్వవాదుల మీద కూడా ముఖ్యంగా బత్తాయిలని చెప్తూ హిందుత్వవాదుల మీద కూడా అతను వీడియోలు చేస్తూనే ఉన్నాడు. లేటెస్ట్‌గా ఇప్పుడు కల్తీ లడ్డు తిరుపతి కల్తీ లడ్డు గురించి సిట్టు 500 పేజీల పైన ఛార్జ్ షీట్ వేసింది. ఈ ఛార్జ్ షీట్ గురించి నేను కూడా వీడియో చేశాను. సో ఆ ఛార్జ్ షీట్‌లో లడ్డు క్లియర్‌గా అసలు కంప్లీట్‌గా దాంట్లో లడ్డులో నెయ్యి లేదు. కంప్లీట్‌గా పామ్ ఆయిలు, పామోగ్రేవ్ ఆయిల్ వీటికి సంబంధించిన ఇది దానికి సపరేట్‌గా నెయ్యి వాసన రావడానికి కూడా కెమికల్స్ కలిపారు. అది ఎలా జరిగింది ఏంటి మొత్తం డీటెయిల్‌గా ఛార్జ్ షీట్‌లో చెప్పారు. 36 మంది మీద ఛార్జ్ షీట్ పెట్టారు. అందులో అప్పుడు అక్కడ టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవి సుబ్బారెడ్డి, వాళ్ళ పిఏ అప్పన్న, తర్వాత అధికారులు, డైరీ యజమానులు, అక్కడ ఎంప్లాయీస్ ఇలాగ చాలా మందిని చేరుస్తూ మొత్తంగా 36 మందిని మీద చేర్చారు. ఇప్పుడు దీని మీద ఆల్రెడీ చర్చ నడుస్తుంది. అదేంటంటే మరి చంద్రబాబు క్లియర్‌గా పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసింది అని ఆయన చెప్పాడు కదా! మరి ఇప్పుడు కలవలేదని సిబిఐ చెప్తుంది. అట్లాంటప్పుడు చంద్రబాబు తప్పు కదా! చంద్రబాబుకి ఏం పనిష్మెంట్ ఇవ్వరా? చంద్రబాబుని కొరడాలతో కొట్టాలి, చంద్రబాబుకు వాతలు పెట్టాలి, ఇవన్నీ కూడా నాని చెప్తూ చేశారు, పేరుని నాని. సో దాని మీద వివాదం రేగింది. దాని మీద అంటే ప్రపంచవ్యాప్తంగా హిందువుల్ని లడ్డులో జంతు కొవ్వు కలిసిందని చెప్పి వీళ్ళు ప్రచారం చేశారు. దాన్ని టీవీల్లో అంతా కూడా ప్రచారం వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా దాన్నే ప్రచారం చేస్తూ అపవిత్రం అయిపోయిందని చెప్పి ఆయన 11 రోజుల ప్రాయచిత్త దీక్ష కూడా మొదలుపెట్టి సనాతన ధర్మం అది ఇదని మొదలుపెట్టాడు. సో ఇప్పుడు అవన్నీ అబద్ధాలని తేలాయి కదా! సో జంతు కొవ్వు అయితే కలవలేదనేది క్లియర్‌గా తేల్చింది. మిగతాది కలిసిందా లేదనేది కోర్టులో తేలుతుంది. కానీ ఇప్పటి ఛార్జ్ షీట్లు అయితే క్లియర్‌గా జంతు కొవ్వు అనేది కలవలేదు. మరి వీళ్ళు జంతు కొవ్వు కలిసిందని చెప్పారు. మరి వీళ్ళు ఎలా చెప్పారు? అంటే ఇది ప్రూవ్ కాలేదు కదా వీళ్ళది అనే వాదనలు వైసీపీ చేస్తుంది, వైసీపీ మీడియా చేస్తుంది. దానికి ప్రతిగా తెలుగుదేశం మీడియా ఏం చేస్తుందంటే అసలు నెయ్యే, పాలు లేదు, నెయ్యి లేదు, దాంతో మీరు లడ్డూలు చేసి కెమికల్ లడ్డులు అమ్మారు కదా, అన్ని కోట్ల కెమికల్ లడ్డులు అమ్మారు, అది క్లియర్‌గా ఉంది కదా, మరి దానికేం సమాధానం చెప్తారు? అంటే దేవుడిని కూడా మోసం చేసి 252 కోట్ల డబ్బుల్ని దొబ్బేశారు మీరు. మీరు దేవుణ్ణే మోసం చేసి అసంఖ్యాక ప్రజల్ని, భక్తుల్ని మోసం చేసి వాళ్ళకి ఇది చేశారు కదా, అది ఏం చెప్తారని వీళ్ళు అడుగుతున్నారు. దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు. అది కూడా తేలుతుంది, అది కూడా అబద్ధం. మొన్నటి వరకు జంతు కొవ్వు అన్నారు, ఇప్పుడు దాని మీద సైలెంట్గా ఉన్నారు నాయకులంతా అని కూడా అంటున్నారు. సో దీని మీద సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది, దేవుడిని రాజకీయాలకు లాగద్దనింది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలకి శ్రీశ్రీ చెప్పినట్టు కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది రాజకీయాలకు అనర్హం. అన్ని చోట్ల ఇండియాలో, ఒక ఆంధ్రాలోనే కాదు అన్ని చోట్ల కూడా దేన్నైనా రాజకీయాలకి ఉపయోగపడితే వాడుకోవడం అనేది అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఎలా ఇప్పుడు ఒక తెలుగుదేశాన్నో లేకపోతే వైసీపీనో మాత్రమే చెప్పలేము. ఇది అన్ని పార్టీలు, బీజేపీ దీన్ని పెద్ద ఎత్తున చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది, అన్ని పార్టీలు చేస్తున్నాయి. రాజకీయాలకి ఏది ఉపయోగపడితే అది. ఇక్కడ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అది రాజకీయాలకు వాడుకోవట్లేదా? రాహుల్ గాంధీకి తెలియదా? సో కేటీఆర్ మీద, సమంత మీద అంతా చెప్పినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు ఖండించలేదు? కాబట్టి ఏంటంటే ఇక్కడ అన్ని పార్టీలకి తేడా లేదు. ఏ పార్టీ అయినా చిన్న చిన్న తేడాలు తప్ప ఎసెన్స్లో అన్ని పార్టీలు ఒకటే. ఇండియాలో పొలిటికల్ పార్టీలకి ఏ పార్టీకి ఇంకొక పార్టీకి పెద్ద తేడా ఏమి లేదు. అన్ని పార్టీలు కుదిరినప్పుడు నీతులు చెప్తారు, కుదరినప్పుడేమో గమ్మున ఉంటారు. సో అందరూ మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని ఇంకా అన్నిటినీ వాడుకోవడంలో ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో అలాగా ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్లు అయితే క్లియర్గా ఒకటైతే తేలింది ఏంటంటే జంతు కొవ్వు కలిసిందని వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. ఓన్లీ
ఇక్కడ కల్తీ జరిగిందనేది మాత్రం చెప్పారు.